నేడు హైదరాబాద్లోని సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు సీఎం. నేడు హైదరాబాద్లోని సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సచివాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో మరి కాసేపట్లోనే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తి స్థాయిలో రూపురేఖలు మార్చాలని చెప్పేసి నిర్ణయించారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు కనిపిస్తున్న తెలంగాణ సచివాలయానికి ఉన్న ఎంబ్లం, చిహ్నం ఏదైతే ఉందో రాజముద్ర, దాన్ని కూడా మారుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం కూడా ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ఒక తుది రూపొందించినట్టు కూడా తెలిసింది. అందుకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి, అదేవిధంగా దామోదర రాజనరసింహతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఆ విగ్రహానికి సంబంధించిన ఫైనల్ అయిన రూపురేఖలను కూడా పూర్తిగా చూడడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు భూమి పూజ చేసి డిసెంబర్ 9వ తేదీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ముందు భాగంలో ఉన్నాం. ఇది సింహద్వారము. ప్రస్తుతం ఈ సింహద్వారం ఏదైతే ఉందో ఈ సింహద్వారం గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో దీన్ని మూసేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రధాన ద్వారం గుండా నుంచే లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజుల్లో మాత్రమే ఈ ద్వారం గుండా వెళ్ళి ఆ తర్వాత ఈ ద్వారాన్ని మూసివేయడం జరిగింది. వాస్తు ప్రకారం ఇది మూసివేసినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా ఇందుకు సంబంధించి కొన్ని కారణాలను కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని రినోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ సింహద్వారాన్ని మూసివేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సింహద్వారం ఏదైతే ఉందో ఈ సింహద్వారం బ్యాక్ సైడ్ అంటే మనకు కనిపిస్తున్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది బాహుబలి గేట్ అంటారు. ఈ బాహుబలి గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైతే నడుచుకుంటూ వెళ్లాల్సిన ఎవరైతే విఐపీలు ఉంటారో విఐపీలు వచ్చిన సమయంలో ఆ సింహద్వారాన్ని ఆ బాహుబలి ఈ దర్వాజాను ఓపెన్ చేస్తారు. ప్రస్తుతం అక్కడ స్టాండ్ వేసిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వర్క్ నడుస్తుంది. ఇందుకు సంబంధించి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిమండలి సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మిగతా ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇది డిసెంబర్ 9వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి డిసెంబర్ 9వ తేదీ అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైన రోజు. అప్పుడు గతంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ లో ఉన్న హోంమంత్రి చిదంబరం దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి చెప్పిన రోజు. అంతేకాకుండా ఏఐసిసి అధ్యక్షురాలు, గతంలో ఏఐసిసి అధ్యక్షురాలుగా చేసిన సోనియా గాంధీ కూడా ఆ రోజు పుట్టినరోజు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది మంచి రోజు కావడంతో ఆ రోజును ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తాం. ఈ కార్యక్రమానికి అవసరమైతే సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ, ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని ఈ కార్యక్రమానికి పిలవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇటీవల కాలంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కొంత వివాదం అయితే నడిచింది. ప్రస్తుతం ఇక్కడే ఉన్న ఏదైతే పార్క్ ప్లేస్ ఏదైతే ఉందో గతంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ షీట్ లో ఉన్న ఒక విగ్రహం కనిపిస్తుంది. అది రాజీవ్ గాంధీ విగ్రహం. ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేస్ లోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి గత ప్రభుత్వం భావించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి కార్యక్రమాలు కంప్లీట్ చేసి డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.